ఉద్రిక్తతలు హైడ్రామా నడుమ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటల్లోపు క్యూలైన్లో ఉన్న వాళ్లకు ఓటు వేయడానికి అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 48.47% పోలింగ్ నమోదైంది. ఓట్లు వేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తి చూపలేదు. ఇక పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను యూసుఫ్గూడ స్టేడియానికి తరలించారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉప ఎన్నిక పోలింగ్ పూర్తి కావడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య 3-7% ఓట్ల వ్యత్యాసమే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక బీజేపీకి నామమాత్రంగానే ఓట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలంటూ ఇంటింటికి తిరిగారు. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ముందుండి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. బీజేపీకి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం చేశారు. బండి సంజయ్, రామచంద్రరావులు పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఈ నెల 14న వెలువడతాయి. యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు భిన్న రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. త్రిముఖ పోరుగా కనిపించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వనేనా అన్నట్టు పోటీ నెలకొందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంది. 7 డివిజన్లలో అన్నింటికంటే షేక్పేటలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్లలో లోటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది. ఇక ఎవరు గెలిచినా భారీ ఆధిక్యాలు ఉండవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేలు 5,000 నుంచి 12,000 వరకు కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచేందుకు అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషిస్తున్నాయి. ఇంకా 3 ఏళ్ల అధికారం ఉండడంతో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలనే నిర్ణయానికి ఓటర్లు వచ్చారని, గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిన నవీన్ యాదవ్కు సానుభూతి కూడా పనిచేస్తుందని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.